హలో ఫ్రెండ్స్, సో ఈరోజు నేనైతే మాసిల్ దెబ్బ అని ఒక ఐలాండ్కి వెళ్తున్నానండి. ఇది కాకినాడ దగ్గరలో ఉంటుంది. దగ్గరలో అంటే ఒక 1 అవర్ బోట్ జర్నీ అయితే చేయాల్సిందండి. సో ఫైనల్గా మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ మనం రేపు మార్నింగ్ ఇక్కడికే మనం రీచ్ అవుతామండి. సో బోట్ పర్ పర్సన్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. మేము ఈవినింగ్ 3:34 అయిపోయిందండి. సో సన్సెట్ టైంలోనైతే మేము ఈ జర్నీ అయితే చేసాము. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి బోట్ వే అనేది స్టార్ట్ అవుతుందంట. ప్రతి శివరాత్రికి అయితే ఇక్కడ చాలా బాగా గ్రాండ్గా చేస్తారంటండి ఈ ఊర్లోని, ఈ ఐలాండ్లో. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అండి. అక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. సో వాళ్ళు ఇన్వైట్ చేస్తే మేము అలా వెళ్ళామండి. సో అక్కడ మీకు ఎలా ఉంటుంది ఏంటనేది టెంపుల్ అనేది చూపిస్తానండి నేను, చూడండి. సో ప్రజెంట్ అయితే నేను అలాగా బోట్ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక వైర్ కనిపిస్తుంది కదండి బ్యాక్ సైడ్. సో అదే మనకి పవర్ సప్లై ఏంటండి. ఆ ఐలాండ్కి ఒక్క వైర్తోనే మొత్తం ఆ విలేజ్ అంతా పవర్ సప్లై అనేది ఉంటుందంట. సో ఇప్పుడు మనకు ఒక బంగారం తల్లి టెంపుల్ వస్తుందండి. సో మనకి ఆ ఐలాండ్కి ఇప్పుడు మన ఎంట్రన్స్ అవుతున్నాం. ఎంట్రన్స్లో ఇక్కడ ఒక సైడ్కి చిన్న టెంపుల్ అంటే బంగారం తల్లి గుడి అయితే ఉందండి. చూడండి మీరు, చాలా చిన్న గుడి అండి, చిన్న విగ్రహం ఉంటుంది లోపల. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళినప్పుడు దగ్గర నుంచి మీకు ఆ టెంపుల్ అనేది చూపిస్తాను. ఫైనల్లీ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయానండి. చూస్తున్నారు కదా, జనాలు చాలా అంటే చాలా జనాలు అండి. అది కూడా ఈవినింగ్ టైం అండి. ఇది మార్నింగ్ టైం అయితే ఇంకా రష్గా ఉంటుందంటండి మనకి బోట్స్ అనేవి. సో ఈవినింగ్ టైం కాబట్టి కొద్దిగా అలాగా తగ్గిపోయారు జనాలు. సో ఈరోజు మాసం చెప్పండి. సో ఇక్కడ మనం ఈరోజు శివరాత్రి జాతర వెళ్ళకుండా చూడబోతున్నాం. సో మా తమ్ముడు వాళ్ళ హౌస్కి అయితే వచ్చామండి. విలేజ్లో హౌసెస్ చాలా బాగుంటాయి కదండి. సో నాకు ఈ హౌస్ చాలా బాగా నచ్చింది. సో మనం ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఫస్ట్ దర్శనం చేసుకుందాము అక్క అంటే నేను మా బ్రదర్స్ అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అదిగోని చూసారు కదా, ఫుల్ లైట్ సెట్టింగ్ అండి. ఆ లైట్ సెట్టింగ్కి ఆ డీజేకి ఓవరాల్గా 8 lakhs వాళ్ళు ఛార్జ్ చేశారంటండి. సో నైట్ అంతా డీజే స్టార్ట్ అవుతుంది, రన్ అవుతూనే ఉంటుంది, లైటింగ్ కూడా ఉంటుందండి. సో 8 lakhs టోటల్గా మొత్తం ఆ సెట్టింగ్ అంతటికి. సో నాకైతే సెట్టింగ్ అయితే చాలా బాగా నచ్చిందండి. నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను చూడండి. టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే ఇలాగ పడుకున్నారు కదండి, వీళ్ళందరూ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు అంటండి. సో ఇలాగా ఉదయం ఉపవాసం ఉండి వాళ్ళు ఇలాగ నిద్రిస్తే వీళ్ళ కళ్ళలోని చిన్నపిల్లలు వస్తువులు అంటే గిలిగిజ్జికాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా కనిపిస్తే వీళ్ళు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్గా అవుతారంటండి. సో ఇదంతా దేవుడి మహిమ అంటండి. సో వీళ్ళు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఇలా పడుకుంటారండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లెగుస్తారు. సో ఇక్కడ దీపాలు పెట్టారు కదండి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి అలా దీపం పెట్టుకుంటారండి. సో నేను వెళ్ళిన ఈవినింగ్ టైం అయితే చూసారు ఎంత రష్గా ఉందో టెంపుల్. నాకైతే అసలు దేవుడే కనిపించలేదండి.
సో ఈ నైట్ టైం అయితే కొంచెం ఖాళీగా ఉందండి. సో ఫైనల్గా మన కాలభైరవ స్వామి ఆశీస్సులు మీరు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. సో నైట్ టైం లైట్నింగ్ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. సో చాలా బాగుందండి లైట్ సెట్టింగ్స్. సో నైట్ అంతా జాగారం ఉండి ఎర్లీ మార్నింగ్ 8:30కి లేచామండి. సో చాలామంది అయితే బోట్స్ ద్వారా వెళ్ళిపోయారు, రిమైనింగ్ అలా వెళ్తున్నారండి. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఏ బోట్కి వెళ్ళాలి ఏంటనేది. సో బాయ్ బాయ్ మాసల్ది బాయ్ ల్యాండ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కలుసుకుందాం.